హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే, విశ్రాంత ఉద్యోగుల అరిగోస. ప్రభుత్వ ఉద్యోగి సగటున 30 ఏళ్ల పాటుగా విధులు నిర్వర్తిస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అయితే కోరుకుంటారు. 2024 మార్చి తర్వాత 7,995 మంది పదవీ విరమణ అయితే చేశారు. ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం 60-70 లక్షల వరకు ఉంటుంది. జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఏపీజీఎల్ఐ, కమ్యూటేషన్ ఈ బిల్లులన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్మంతా కూడా ఉద్యోగులు దాచుకున్నదే. వారి సొమ్మును వారికే ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం చూస్తున్నాం. కమ్యూటేషన్ ఇచ్చే వారికి పైరవీకారుల బిల్లులు ఆమోదం. ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, అర్జిత సెలవుల సొమ్ములు అందుతాయని, ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని ఆశిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంతింటి నిర్మాణం, చేసిన అప్పులు తీర్చడం ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకునే ఉంటారు. కానీ సర్కారు మాత్రం వారి ఆశలను అడియాసలు చేస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది. 61 ఏళ్లు పైబడి నడవడానికి ఇబ్బంది పడేవారు, పక్షవాతం, అలాగే ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సొమ్ములు అందక విశ్రాంత ఉద్యోగులు గోసపడుతూ ఉన్నారు. తమ డబ్బు తమకు ఇవ్వాలనైతే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వాస్తవంగా ఉద్యోగి పదవీ విరమణ చేసిన రోజే ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను అందించి, శాలువాతో సత్కరించి ఇంటి వరకు ప్రభుత్వ వాహనంలో దింపి రావాలి. రిటైర్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బిల్లుల నెలలు గడుస్తున్నా కూడా చెల్లించడం లేదు. వీటన్నిటిని క్లియర్ చేయాలంటే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలకు పైగానే అవసరమవుతాయనైతే అంచనా. బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి 60-70 లక్షలు రావాల్సి ఉంది. సాధారణంగా రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుండి ఇచ్చేదేమీ పెద్దగా ఏమీ ఉండదు. ఉద్యోగి తను కాలంలో దాచుకున్న సొమ్మునే ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, అర్జిత సెలవు సరెండర్ చేయడం వాటన్నిటి కింద ఒక్కొక్కరికి 60-70 లక్షల వరకు వస్తూ ఉంటాయి. ఇక అలాగే ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్ కింద సగటున 8-10 లక్షల వరకు అందుతుంది. ఈ లెక్కన ఉద్యోగికి రిటైర్ అయిన వెంటనే దాదాపుగా 15 లక్షల వరకు అందుతుంది. రిటైర్ అయిన తర్వాత ఎల్ఐసి కింద జమ అయిన సొమ్మును ఉద్యోగికి ఇచ్చేయాలి. సో, దీని కింద 6 లక్షల వరకు అందుతుంది. ఉద్యోగికి 300 రోజుల వరకు అర్జిత సెలవులను నిల్వ చేసి పెట్టుకోవచ్చు. అంటే క్యాష్ చేసుకోవచ్చు. వీటిని రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వానికి అప్పజేస్తారు లీవ్స్‌ని. ఈఎల్‌లకు సంబంధించి ఒక్కో ఉద్యోగికి 12-15 లక్షల వరకు సొమ్ము అందుతుంది. ప్రభుత్వం తన సొంత ఖజానా నుండి 16 లక్షల రూపాయల గ్రాట్యుటీ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా అన్ని ఉద్యోగి తను పదవీ కాలంలో ఉండగా దాచుకున్న సొమ్ములే. ఇలా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల కింద ఒక్కో ఉద్యోగికి 60-70 లక్షల వరకు సొమ్మును ప్రభుత్వం వెంటనే అందించాల్సి ఉంది. 2024 మార్చి 31 తర్వాత ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్న వారికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం లేదు. వీరందరికీ బిల్లులు క్లియర్ చేయాలంటే దాదాపు 5,000 కోట్ల వరకు అవుతాయని అంచనా వేస్తూ ఉన్నారు. కమిషన్లు ఇచ్చే వారికే చెల్లింపులు. కమిషన్లు ఇచ్చిన వారి పైరవీలు చేసుకునే వారి బిల్లులను మాత్రమే చెల్లిస్తున్నారని, పైరవీలు చేయని వారి బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారని అయితే పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ రికార్డ్ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన బిల్లు క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖలో రూ. 50,000 సమర్పించుకున్నాడని టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు ఒకరు తెలిపారు. కొంతమంది బిల్లు మొత్తం సొమ్ములో 6-10% వరకు కూడా కమిషన్లను ముట్టజెప్పాల్సి వస్తోందని
నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మరి సాధారణంగా డీడీఓలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీల నుండి టోకెన్‌లు జనరేట్ అవుతున్నాయి. ఈ టోకెన్‌లు సీరియల్ నంబర్లుగా బిల్లులను పరిష్కరించాలి. కానీ పైరవీలు చేసుకునేవారు, అలాగే కమిషన్‌లు ఇచ్చేవారి బిల్లులు చివర క్లియర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సో, ఇప్పటికైనా రిటైర్ అయిన ఉద్యోగుల బిల్లులపైన దృష్టి పెట్టాలని అయితే నేతలు కోరుకుంటూ ఉన్నారు.